నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది. 31 కంపార్ట్మెంట్లోనూ భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తుల క్యూ లైన్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి బయట ఉన్న ఆళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకు విస్తరించి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కొద్దిపాటి రద్దీ ఉన్న రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీసుకుంటున్న చర్యల వల్ల గరిష్టంగా స్వామివారి దర్శనం లభిస్తోంది. మంగళవారం ఉదయం వరకు 72,724 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోగా అందులో 31,786 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు హుండీలో సమర్పిస్తున్న కానుకల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి దాదాపు 4,60,00,000 రూపాయల ఆదాయం లభించింది. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో ఉన్న ట్రస్టులకు కూడా భారీగానే విరాళాలు అందుతున్నాయి. హైదరాబాద్కు చెందిన వర్మ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండి అల్లూరి వర్మ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 1,01,116 రూపాయలు విరాళంగా అందజేశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన కొవ్వూరి రామ్దీప్ రెడ్డి అనే భక్తుడు శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి 10,01,116 రూపాయలు విరాళంగా అందించారు. తిరుమలలో శ్రీ భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజుల వారిని బంగారు తిరుచిపై ఆలయ 4 మాడ వీధిలో ఊరేగింపు నిర్వహించారు. జియంగార్లు దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెదజియర్ స్వామి, శ్రీ చిన్నజియర్ స్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద అంబుజనాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ భాష్యకారుల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భాష్యకారుల వారికి బంగారు తిరుచిపై ఆలయ 4 మాడ వీధుల్లో సాయంత్రం పెద్ద వీధి ఉత్సవం వైభవంగా చేపట్టారు. ప్రతిరోజు దివ్య ప్రబంధ సేవకాలం, శాత్తుమొర, ఆస్థానం కార్యక్రమాలు భక్తిపూర్వకంగా నిర్వహించారు. ఏప్రిల్ 21న భోగితేరు, ఏప్రిల్ 22న శాత్తుమొర, ఏప్రిల్ 23న గంధపొడి ఉత్సవం జరుగుతాయి. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద అంబుజనాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ
గూడూరులో శ్రీ తిమ్మగురుడు స్వామివారి తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. ఈ సందర్భంగా రథాన్ని రంగురంగుల పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించారు. వేద పండితులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రథోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే దస్తగిరికి పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అశేష భక్త వాహిని శ్రీ తిమ్మగురుడు స్వామికి జై అంటూ నినాదాలు చేయగా రథోత్సవం పురవీధుల్లో కన్నుల పండుగగా ముందుకు సాగింది. మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారికి పుష్పయాగం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా 500 కేజీల పుష్పాలతో స్వామివారిని అభిషేకించారు. 12 రకాల నైవేద్యాలు సమర్పించి పూజలు చేశారు. పుష్పయాగానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారికి గరుడ సేవ ఘనంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరుడ వాహనంపై కొలువుదీరిన స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం 15వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారిని గరుడ వాహనంపై కొలువుదీర్చి విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివార్లను గరుడ వాహనంపై భక్తుల కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ పట్టణ పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లకు కర్పూర హారతి సమర్పించారు. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది. సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ 1000 దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రతి సోమవారం రాత్రి లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ ఇందు కళాధర
ఇంద్రాదిప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత పాద శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ. శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్ఠింపజేసి ప్రాంగణంలో సోమవారం రాత్రి రథోత్సవం నిర్వహించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాదిప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత పాద శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ ఊర్జిత దానవరాశ పరాత్పర ఆజిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. श्रुतिमौळि विभूषण रविचन्द्राग्नि त्रिनेत्र शिव रूपमनादि प्रपञ्च विलक्षण ताप निवारण तत्त्व शिव लिङ्गस्वरूप सर्वबुध प्रिय मङ्गलमूर्ति महेश शिव नूताधीश्वर रूप प्रिय शिव वेदान्त प्रिय वेद्य शिव एकानेक स्वरूप विश्वेश्वर योगि हृदि प्रिय वास शिव ऐश्वर्य श्रिय चिन्मय चित्कन अच्युतानन्त महेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव. విజయనగరం జిల్లా రామతీర్థం కోదండరామస్వామి వారి ఆలయంలో 6 ఏళ్ల క్రితం ధ్వంసమైన రాముడి విగ్రహంతో పాటు సీతాదేవి లక్ష్మణుడి విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఊరేగింపు అన్నవరం చేరుకుంది. విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగిస్తున్నారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఆలయ కార్యనిర్వహణ అధికారి త్రినాథరావు, చైర్మన్ రోహిత్, పెద్ద సంఖ్యలో భక్తులు తొలిపావంచాల వద్ద స్వాగతం పలికారు. భక్తుల శ్రీరామ నామస్మరణతో ప్రాంగణాలు మారిమోగిపోయాయి. కోలాటం, భజన తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో కోలాహలంగా ఊరేగింపు ముందుకు సాగింది. విజయనగరం జిల్లా రామతీర్థంలోని కోదండరాముడి ఆలయంలో 6 ఏళ్ల క్రితం ధ్వంసమైన రాముని విగ్రహం, సీతాదేవి లక్ష్మణుడి విగ్రహాలను శోభాయాత్రగా కోటిపల్లి తీరానికి తీసుకొచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం పంటు మీదకు చేర్చారు. అనంతరం గోదావరి జలాల్లో జలాధివాసం నిర్వహించారు. కోలాటం, భజన బృందాలతో పాటు అయినవిల్లి, ద్రాక్షారామం, కోటిపల్లి తదితర దేవస్థానాల సిబ్బంది, అధికారులు, భక్తులు మధ్యాహ్నం కోటిపల్లి తీరానికి చేరుకున్నారు. భక్తులు హారతులతో స్వాగతం పలికారు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చందనయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. తమిళనాడులోని సమయపురంలో శ్రీ మారియమ్మన్ ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నిర్వహించిన మహారథోత్సవం నేత్రపర్వంగా సాగింది. తొలుత అమ్మవారికి విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన మహారథంలో కొలువు తీర్చారు. భక్తుల కోలాహలం, కళాకారుల ప్రదర్శనల నడుమ అమ్మవారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా ప్రదర్శించిన కామసూత్ర అర్ధనారీశ్వరం నృత్య నాటిక ఆద్యంతం రసవత్తరంగా కొనసాగింది. కూచిపూడి నాట్యగురు కళారత్న స్వాతి సోమనాథ్ గురుకుల శిష్య బృందం ప్రదర్శించిన ఈ నాటిక ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. వాత్సాయన కామసూత్ర భూత పుస్తకం కాదని, సమాజంలో నెలకొన్న అనేక అనిశ్చిత పరిస్థితుల్లో యువ దంపతులకు సరైన మార్గనిర్దేశక గ్రంథం అని నృత్యం ద్వారా చాటి చెప్పారు. శ్రీకాకుళం సంప్రదాయం కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కళారత్న బ్రిమ్ 23 ఏళ్ల క్రితం రాసిన ఈ నృత్య నాటికను ఇదే రవీంద్ర భారతిలో అప్పట్లో స్వాతి సోమనాథ్ ప్రదర్శించారు. ఇన్నాళ్లకు కొద్దిపాటి మార్పులు చేసి మళ్లీ తన సంప్రదాయం గురుకుల శిష్యులతో ప్రదర్శింపజేయటం విశేషం. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.